పిన్ హోల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ తో ఆపరేషన్ లేకుండా వెరికోస్ వెన్స్, ప్రోస్టేట్, ఫైబ్రాయిడ్లకు రివియా వాస్కులర్ సెంటర్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. భారతదేశంలో ముఖ్యంగా హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మనకి ఎక్కువగా సగటు మానవుడు కూడా తినేది ఏంటంటే పప్పు దినుసులు. ఏ పప్పులో ఎలాంటి పోషకాలు ఉన్నాయి? పూర్తిగా ప్రోటీన్ సోర్స్. నీరసంగా ఉన్న వాళ్ళకి కావచ్చు, ఆలింతలకి మంచి ఆహారం కావచ్చు. శనగల్లో ఉండే పోషకాలు ఏంటండి? ఈ శనగల్ని నానబెట్టి ఉడకబెడతాం వల్ల అరుగుదల. గుండు మినపప్పు ఏదైతే ఉందో ఇది దేనికి వాడతారు ఇప్పుడు? ఇప్పుడు తెలియక అందరూ అయితే టిఫిన్లకి ఇదే వాడుతున్నారు. వాళ్ళు పోషకాలని కోల్పోతున్నారు. మాంసకృతులతో కంపేర్ చేస్తే వీటిలో ఉండే పోషకాలు ఏంటండి అదనంగా? ప్రోటీన్ నాన్ వెజ్లోనే వస్తుంది అనుకుంటారు, అది మటుకు అపోహ. రైట్. ప్రోటీన్ అనేది మనకు పప్పు చాలా కూరల్లో కమ్మదనం ఇస్తుంది పుట్నాల పొడి కొంచెం జల్లుకుంటే. ఈ రోజు కూడా పుట్నాల్లో ఉన్న ప్రోటీన్స్ ఏ డ్రై ఫ్రూట్స్లో లేవు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఆహార పదార్థాల్లో పప్పు దినుసులకి చాలా ప్రాధాన్యత ఉంది. భారతదేశంలో ముఖ్యంగా హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మనకి ఎక్కువగా సగటు మానవుడు కూడా తినేది ఏంటంటే పప్పు దినుసులు. ఇవాళ మనం రకరకాల పప్పుల గురించి మాట్లాడదాం. ఆ పప్పుల్ని తినే విధానం ఏమిటి, ఏ పప్పులో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఆ పప్పుని వండే విధానం ఏమిటి, అసలు కొన్నిట్లో గ్యాస్ వస్తుందని చెప్పి కొన్ని మంచిది కాదని మంచిదని రకరకాలు వింటూ ఉంటాం. మనతో పాటు వీటన్నిటిలో ఎక్స్పర్ట్, అంటే పండించడం దగ్గర నుంచి తినే వరకు అన్ని విషయాలు చెప్పే సేవ్ ఫౌండేషన్ సురేంద్రనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. నమస్కారం. నమస్తే మేడం. సురేంద్ర గారు చాలా పప్పు దినుసులు తీసుకొచ్చారు ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. పప్పు అనగానే ముందు అందరికీ తెలిసింది ప్రోటీన్. ఈ మధ్య ఏమంటున్నారంటే ఇంత ప్రోటీన్తో పాటు కార్బ్స్ కూడా ఉంటున్నాయి అందులో. ఉత్త పప్పు ప్రోటీన్ అనుకుని మోసపోకండి అంటున్నారు డాక్టర్లు కూడా కొంతమంది. మీరేమంటారు? పప్పు ధాన్యాలు అనేది ప్రోటీన్ సోర్స్ అండి, మనకి తరతరాలుగా వస్తున్నదే. అయితే దీన్ని వండుకొని తినే విధానాలు, దాని కాంబినేషన్ ఇవి మనం మర్చిపోయామేమో, లేకపోతే మనం సరిగా గుర్తించడం లేదేమో, అందులో లోపం ఉంది. అది పప్పు ధాన్యాలు అనేది మనకి మంచి ప్రోటీన్ సోర్సు. ఇది తరతరాలుగా ఉన్నదే. ఇదివరకు పెద్ద పెద్ద కుటుంబాల్లో అయితే, ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు కాబట్టి మనకి కావాల్సిన పప్పు అంతా కూడా 20 కిలోలు 25 కిలోల పప్పు తీసుకుని నిల్వ ఉంచేవారు. అవును, వ్యవసాయ ఆధారంగా ఉన్నప్పుడు డ్రమ్ముల్లో లేకపోతే అలా నిల్వ ఉంచేవారు. అవునండి. ఇప్పుడు అసలు నిల్వ ఉంచడానికి వీలు లేకుండా మనకి పురుగు వచ్చేస్తున్నాయి. అలా ఏమంటారు, ఏం పురుగులండి అవి? ఎగురుతూ ఉంటాయి, రెక్క పురుగులు, రెక్క పురుగులు, అవి అలాంటి పురుగులు వచ్చేస్తున్నాయి. అసలు పప్పుని నిల్వ ఉంచాలంటే ఏం చేయాలి చెప్పండి? చాలా సులువు అండి. పూర్వము వ్యవసాయ ఆధారంగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వచ్చిన దాన్ని ముందు తినడానికి భద్రపరుచుకునేవాళ్ళు. ఆ క్రమంలో దాని మీద పొట్టు ఉంటుంది కదా. ఇప్పుడు మినుములు ఉన్నాయనుకోండి, మినుముల మీద పొట్టు ఉంటుంది, పెసర్ల మీద పొట్టు ఉంటుంది, కంది మీద పొట్టు ఉంటుంది. ఈ పొట్టే దానికి రక్షణ ప్రకృతి పరంగా. సో ఆ పొట్టుగా ఉన్నప్పుడు అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలైనా ఏం కాదు, తడవకుండా ఉండాలి అంతే. పురుగులైతే దాన్ని ఏం చేయలేవు. ఎప్పుడైతే దీని పొట్టును మనం ఒలిచినప్పుడు పప్పు అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఇప్పుడు అంతా పప్పు అయిపోయి ఇంట్లో అది పూర్వం తిరగలి సాయంతో అందరూ దాన్ని పొట్టు అప్పటికప్పుడు తీసుకొని అలా చేసుకునే పద్ధతులు ఇళ్లలో ఉండేవి. ఇప్పుడు అలా లేవు కదా. మార్కెట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ పప్పు ఎక్కువ కాలం నిల్వ ఉండదు కాబట్టి నిల్వ ఉండడానికి ఏమైనా కలపడము ఇట్లా ఉండి ఈ సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ గింజల్ని మనము బూడిద కలుపుకొని, ఏదైనా పిడక కాలిస్తే వచ్చే బూడిద వాటిని కలుపుకొని ఒక కుండలో పోసేసుకొని మళ్ళీ బూడిద వేసేసి దాన్ని పైన వస్త్రం గట్టిగా 2-3 మడతలు వేసి తాడితో కట్టేసేస్తే అది సంవత్సరమైనా నిల్వ ఉంటాయి. అవసరం మేర తీసుకొని వాడుకోవచ్చు. ఇదో పద్ధతి. పప్పుని ఏంటంటే బాగా 2-3 సార్లు బాగా కడగాల. మనం అయితే పప్పు ధాన్యాలు అయితే మనం చేసుకునేది ఒక తీరు. బయట కొన్నప్పుడైతే నిల్వ ఉండడానికి వాటికి చాలా కలుపుతారు కాబట్టి కలుపుతున్నారా? కొన్ని పొడులు కావచ్చు నిల్వ ఉండడానికి. ఇప్పుడు గ్రైండింగ్లో ఇప్పుడు చాలామంది ఇడ్లీ దోశలకి గుండు మినపప్పు వాడతారు. అవును. సో దానికి ఒక పౌడర్ కలుపుతారు అనమాట, గ్లైడ్ అంటే జారుడు స్వభావం రావడానికి. మిల్లింగ్లో కొన్ని నూనెలు కలుపుతారు, మళ్ళీ నిల్వ ఉండడానికి కొన్ని కలుపుతారు, బొరాక్స్ లాంటివి. సో ఇవన్నీ పోవాలంటే మనం 2-3 సార్లు కడగడం మంచిది. పప్పుల్ని మామూలుగా నానబెట్టి వండాలంటారు. అవునండి. నిజమాది? నానబెట్టి వండడం బెటర్ అంటారా? లేక నానబెట్టి వండడం మంచిదండి. ఏదైతే మనం కొన్ని అరిగించుకోలేని పదార్థాలు లాంటివి ఉంటాయో ఆ నానబెట్టినప్పుడు ఆ నీళ్ళలోకి అవి వెళ్ళిపోతాయి. కాబట్టి నానబెట్టిన నీళ్ళు డిస్కార్డ్ చేసేయాలి. వండుతున్నప్పుడు వచ్చిన నీళ్లు డిస్కార్డ్ చేయకూడదు. అది పార్షియల్లీ డైజెస్టెడ్ ప్రోటీన్స్ ఉంటాయి, అవి తాగితే కూడా మంచిది. పూర్వం దాంతో మన వాళ్ళు కందికట్టు లాంటివి చేసేవాళ్ళు. సో నానబెట్టాలి, మంచిది. నానబెట్టిన నీళ్ళు డిస్కార్డ్ చేయాలి. ఇప్పుడు అసలు అంటే ఎక్కువ కుక్కర్లలో వండేస్తున్నారు కదా పప్పుని, కందిపప్పుని. అవునండి. అవును. సో కుక్కర్లో వండటం వల్ల మనం కొన్ని మిస్ అవుతున్నామేమో. అది ఒకేసారి 2-3 వండడం వరకు ఒక కంఫర్ట్ లెవెల్ ఒక తీరులో ఉంటే, ఇంకో తీరులో ఏమవుతుందంటే ఆ పప్పు వండుతున్న క్రమంలో కొంత నురగలాంటి పదార్థం పైకి వస్తుంది. అవును. దాన్ని పూర్వము అమ్మమ్మలు నానమ్మల దగ్గరుండి తీయించేవాళ్ళు అనమాట. అది అరిగించుకోలేని ప్రోటీన్స్ అందులో ఉంటాయి అన్నమాట.
సో వండుతున్న క్రమంలో పైకి వస్తున్న నురగ లాంటి దాన్ని తీసేస్తారు. తీసేసిన తర్వాత దాన్ని మనం తినడానికి అనుకూలంగా అవుతుంది. ఇక్కడ చాలా రకాల పప్పులు మనం చూస్తున్నాం. అవునండి. అన్నీ కూడా పొట్టున్న మినువులు మొదలుకొని ఇదిగో చూస్తున్నాం ఎంత బాగున్నాయో చూడడానికి. అలాగే అసలు మొలకలుగా ఈ మధ్య చాలా మంది తింటున్నారు, మంచిది. ఇది కొంతైనా మొలకలుగా తింటున్నారు. అవునండి. ఇది ఎప్పుడైనా దాల్ మక్కని లాంటి కొంచెం స్పెషల్ డిషెస్ హోటళ్లలో తినడం మినహా తినలేదు. ఇది మహారాష్ట్రలో వాడినంత మన వాళ్ళు వాడట్లేదు, ఇడ్లీ దోశలకు వాడుతున్నారు. ఇక్కడ గుండు మినపప్పు తీసుకొచ్చినట్టున్నారు. ఇది అంతేనా? మామూలుగానండి మనకి గుండు మినపప్పు ప్యాకెట్లలో వచ్చినప్పుడు ఇంకా తెల్లగా ఇంకా పెద్దగా ఉంటాయి. ఏంటి వెరైటీ ఏమిటి ఇలా ఇంత తెల్లగా ఉండడానికి కారణం దానికి ఒక పౌడర్ లాంటిది కలపడమే, అందుకే దాన్ని కడగాలని చెప్తున్నాం. అయితే గుండు మినపప్పు కంటే కూడా పొట్టు మినపప్పు నానబెట్టిన పొట్టు ఉన్న హోల్ గ్రెయిన్ కూడా నానబెడితే దానిలో మొలక మొదలవుతుంది కదా, మొలకే తోలుని తీసుకుని వస్తుంది. సగం తోలు మనం తీగులుతాం, సగం ఉన్నా పర్వాలేదు, అట్లా వాడుకోవడం ఉత్తమం. అసలు పొట్టులో పోషకాలు చాలా ఉంటాయండి. పొట్టులో అనే కంటే పొట్టు కింద ఒక జిగురు పదార్థం ఉంటుంది. అయితే నానబెట్టినప్పుడు అందులో జీవం మొదలవుతుంది అనమాట. అలా దాంట్లో సహజంగా ఉండే కొన్ని హార్మోన్స్, ఎంజైమ్స్ లాంటివి ఉంటాయి కదా, ఆ జిగురు పదార్థం అది సహజంగా ఉంటుంది, నానబెట్టినప్పుడు వస్తుంది అది. సో గుండు మినపప్పులో అది మనం కోల్పోతున్నాం. అది ఈ గుండు మినపప్పు దేనికి వాడతారు, అలాగే ఈ పొట్టు మినపప్పు దేనికి వాడతారు, అలాగే మామూలు మినపప్పు ఏదైతే ఉన్నారో చాయపప్పు అంటాం, చాయపప్పు అది దేనికి వాడతారు? ఇప్పటికీ అంటే విశేషం ఏంటంటే మన కల్చర్ని ప్రిజర్వ్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయని తెలుసుకోవడానికి చాలా సులువుగా మనం అర్థం చేసుకోవచ్చు. తిరుపతి వడలు ఇప్పటికీ ఆ పొట్టు ఉన్న హోల్ గ్రెయిన్ మినుములతోనే చేస్తారు, బాగా పెద్దగా ఏదైతే వస్తుందో ఇప్పటికీ దాంతోనే చేస్తారు. అందులో కూడా పొట్టు ఉంటుంది. అలా హోల్ గ్రెయిన్తో చేయడం వల్ల అందులో ఉన్న పోషకాలు కొన్ని ఉంటాయి, రుచి అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇంట్లో చేసుకునే పద్ధతులు సులువు అయిన పద్ధతుల్లో మనం ఎదుర్కోవడం వల్ల కొన్ని విధానాలు పోతున్నాయి. కాబట్టి దీన్ని మనము వడలు చేసుకోవడానికి బాగుంటుంది, హోల్ గ్రెయిన్ ఉన్న మినుముల్ని. అలాగే పొట్టు మినపప్పు ఉన్నది, ఇడ్లీ దోశలకి ఇది పొట్టు మినపప్పు కరెక్ట్. ఈ మధ్య వాడుతున్నారు, బాగా కొంచెం బాగానే పెరిగినాయండి. అంటే అవైలబిలిటీ ఉంటే తీసుకునే వాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు దాన్ని బాగా చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రాసెసింగ్లో కూడా ఛాయ మినపప్పు, తాలింపుల్లో ఈ రెండు బాగుంటాయి. పొట్టు మినపప్పు, ఛాయ మినపప్పు తాలింపుల్లో వేసుకుంటే కూడా కొంత అది ప్రోటీన్ సోర్స్, రుచికరంగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే ఆవిరి కుడుముని చేసేవారు, మీకు తెలిసే ఉంటుంది. చేస్తారు, అమ్మమ్మ చేసే దిబ్బ రొట్టె. అవునండి. వీటన్నిటికీ మరి ఏ పప్పు వాడితే బెస్ట్ అంటారు? మినుములే అండి. అయితే వీటన్నిటికీ పొట్టు మినపప్పు బాగుంటుంది, దిబ్బ రొట్టెకి కానీ ఆవిరి కుడుముకి కానీ చాలా అనుకూలమైంది. ఆవిరి కుడుములో విశేషం ఏంటంటే ఇడ్లీకి ఆవిరి కుడుము తేడా ఎక్కడ వస్తుందంటే ఇడ్లీలో రవ్వ ఉంటుంది, బియ్యం రవ్వ. ఆవిరి కుడుము అంటే పూర్తిగా మినుములు నానబెట్టి అయితే అందులో అల్లము మిరియాలు వేస్తారు, వాత దోషం తగ్గడానికి అల్లం మిరియాలు వేస్తారు. పూర్తిగా ప్రోటీన్ సోర్స్. దాన్ని నీరసంగా ఉన్న వాళ్ళకి కావచ్చు, బాలింతలకి మంచి ఆహారం, వాళ్ళు పాలు ఇవ్వాలి అంటే పోషకాలు కావాలి కదా, ఆ రోజుల్లో ప్రోటీన్ సోర్స్ ఉన్నది ఇది మంచిది అనమాట. ఎదిగే ఆడపిల్లలకు కూడా ఇది ఇవ్వాలి. నడుము గట్టిపడుతుందని కూడా చెప్పేవారు. అవునండి, వారు నడుము గట్టిపడతాం, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ గర్భం దాల్చి ఆ శక్తితో ఉండడానికి కూడా ఇది చాలా ఉపయోగం. మినుము సున్నుండలు, మినుము అంటే ఇనుము అంటారు. ఇనుము అంటే ఐరన్ సోర్స్ అంతా ఈ మినుముల్లో ఉన్నది. అలాగే సున్నుండలు పెళ్ళైన మగపిల్లలకి మంచి పోషకాలను ఇస్తుంది. బెల్లము, నెయ్యి ఈ మినుములతో చేస్తే చాలా మంచిది. ఇప్పుడు వీటన్నిటి మధ్య ఈ తెల్ల గుండు మినపప్పు ఏదైతే ఉందో ఇది దేనికి వాడతారు? ఇప్పుడు తెలియక అందరూ అయితే టిఫిన్లకి ఇదే వాడుతున్నారు. అయితే వాళ్ళు పోషకాలని కోల్పోతున్నారు. వాళ్ళకి ఏంటంటే తయారు చేయడంలో సులువు ఉన్నది, నానబెడతాము, తీయడం ఇవన్నీ లేకుండా ఆ సులువుగా ఉంది. ముఖ్యంగా దీన్ని హోటల్ వాళ్ళు మొదలెట్టారు వాళ్ళ పనిలో సులువు కోసం. అయితే అది ఇళ్లలో కూడా వచ్చేసింది. ఇది ఒక కంఫర్ట్ లెవెల్ తప్పితే పోషకాలు తక్కువే ఉంటాయి ఇందులో. అంటే మీరు అనేది పొట్టు మినపప్పు కానీ గుండు మొత్తం మినుములు కానీ వాడడం ఉత్తమం అండి. తాలింపులకి వీటికి మిగతా వాడుకోవచ్చు. అది చాలా బాగుంది. సురేంద్ర గారు, మనకి శనగలు అంటే ఈ శనగలు ఇలా తినడం అన్నది తక్కువ చూస్తాం. ఏదో వాయినాలు ఇచ్చినప్పుడు, వరలక్ష్మి వ్రతం అప్పుడు నానబెట్టి ఇవ్వడం తప్ప, పూజలప్పుడు తప్ప శనగల్ని మనం డే టు డే తక్కువ. కానీ శనగల్లో ఉండే పోషకాలు ఏంటండి? శనగల్లో ఏ పప్పు ధాన్యంలో ప్రోటీన్స్ ఉన్నాయి, అలాగే ఇందులో కూడా చక్కగా ప్రోటీన్స్ ఉన్నవి. ఈ శనగల్ని నానబెట్టి ఉడకబెడతాం వల్ల అరుగుదల బాగుంటుంది. చాలా ఇప్పుడు ప్రసాదాలుగా ఇవి పెడతా ఉండేవాళ్ళు. నానబెట్టిన శనగల్ని ఉడకబెట్టి జీలకర్ర తాలింపు పోపు పెట్టి ఇలా ఇస్తుంటారు. అది ఒక పూట తినడం ఆహారంగా చాలా మంచిది. అవును. అయితే గ్యాస్ వస్తుంది అంటారు కదా, గ్యాస్ ఎప్పుడు వస్తుందంటే పచ్చివి
కొన్ని తిన్నప్పుడు గ్యాస్ వస్తుంది. అంటే ఇది తిన్నప్పుడు మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని పచ్చివి అంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్ సలాడ్స్ కానీ తింటే ఆ టైంలో తినకుండా ఉంటే ఆ గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే రాత్రిపూట కాకుండా పొద్దున అల్పాహారంలో దీన్ని తీసుకుంటే బాగుంటుంది. అలాగే వాత దోషం తగ్గించడానికి దీనికి కూడా బాగా నెయ్యి వేస్తే మంచిది అంటారు శనగల్లో. నిజం అది? నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ తాలింపు పెడతాం మన నువ్వుల నూనె తాలింపు ఆ విధంగానే ఉంటుంది. కొంత తగ్గిస్తుంది తగ్గిస్తుంది డ్రైనెస్ ఏదైతే ఉందో. ఎందుకంటే బేసిక్గా దీని లక్షణం పొట్టలోకి వెళ్ళాక పొట్టలో ఉండే నీరంతా అది పీల్చేసుకుంటుంది. బాగా నానబెట్టకపోతే ఇంకా కష్టం. అవును, అందుకే ఇవి తిన్న తర్వాత 1.5-2 గంటలు ఖచ్చితంగా నీరు తీసుకోవడం అనేది ప్రాక్టీస్ చేయాలి. అలాగే మజ్జిగ తీసుకోవడం ఇవన్నీ మంచిది ఆ వాత దోషం లాంటివి తగ్గించడానికి. ఇప్పుడంతా చోలే భటూరే అని చెప్పి వాటిలో కూడా ఎక్కువ తింటున్నారు. వాటితో పాటు దానికి పక్కనే దానికి ఫ్రెండ్ అని చెప్పొచ్చు ఈ శనగలకి, తెల్ల శనగలకి. ఈ శనగల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అంటారా? నిజం? అవునండి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, పోషకాలు కూడా బాగుంటాయి. దీన్ని పొద్దున్నే నానబెట్టుకొని బెల్లంతో తినడం ఒక ప్రాక్టీస్. కొన్ని లివర్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి అలా తినడం ఒక ప్రాక్టీస్. అల్పాహారంలో ఒక 2-3 రోజులు తీసుకున్నా, రెగ్యులర్ కాదు, అలా ఒక అల్పాహారంలో చిన్న చేంజ్తో నానబెట్టుకొని బెల్లంతో తినడం ఒక పద్ధతి. చాలా బాగుంది. అయితే సురేంద్ర గారు, ఈ పెసల కేటగిరీ, పెసరపప్పు సులువుగా అరుగుతుందంట, నిజం అది? అవునండి, పంటకాలం తక్కువ ఉంటుంది, దాన్ని రైతులకు కూడా మంచి పంట అవకాశం ఉంటుంది. అలాగే పెసలు సులువుగా అరుగుతాయి. మనం కూడా పూర్వం వడపప్పు వాటిలో చూస్తే కనుక దీన్ని తీసుకునేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు కూడా దీన్ని తీసుకునేవాళ్ళు. కానీ ఈ వడపప్పుకి పెసరపప్పు పొట్టు లేని పప్పు వాడతారు సహజంగా, లేదా పొట్టు ఉన్న పెసరపప్పు వాడినా బాగానే ఉంటుంది. నానబెడితే పొట్టు సులువుగానే వచ్చేస్తుంది. ఏదైనా పొట్టు ఉన్నది వాడటమే మంచిది మొత్తం తీసిన దానికంటే. పెసరట్లకు కూడా ఇది చాలా అనుకూలం. పెసరట్టు తెలుసో తెలియకో పొట్టు లేని దాంతో వాడుతున్నారు. ఇది మంచి డైట్ ఫైబర్తో కూడా ఉంటుంది. మీరు అన్నారు కదా ప్రోటీన్స్ వాడితే మళ్ళీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకూడదు అనుకుంటే పొట్టు కూడా కొంత ఉండాలి. ఆ ఫైబర్ ఉంటుంది కాబట్టి కొంత గట్ బ్యాక్టీరియా కామ్ డౌన్ అయిపోతుంది. అవునండి. పొట్టుతో ఉండే పెసరపప్పు ఉంటుంది, ఎల్లో కలర్లో పసుపు రంగులో. ఏది మంచిది? పొట్టుతో ఉన్నదే మంచిదండి. మిల్లింగ్ చేయడం వల్ల అది ఎల్లో కలర్లో వస్తుంది అన్నమాట, పైన పొట్టు పోయి. అయితే ఇప్పుడు పొట్టు కొన్ని ఇప్పుడు మనం యాక్చువల్గా కట్టె పొంగల్ చేసుకోవాలి, పొట్టు ఉన్నదే కరెక్ట్. కొంతన్న పొట్టు పోయినా కొంతన్న ఉంచాలన్నమాట. మొత్తానికి రిఫైన్డ్ వాడుతున్నాం, చక్కెర పొంగల్లో కావచ్చు, కట్టె పొంగల్లో కావచ్చు. కొన్ని కూరలు వండుతాం, కొన్ని కూరలు కాంబినేషన్లో పాలకూరలో కావచ్చు, అరటికాయ కూరలో పెసరపప్పు వండాలంటే పొట్టుదే కరెక్ట్. మనకి కట్టె పొంగల్ ఏదైతే తిరుమలలో దొరుకుతుందో వేడిగా పొద్దున్నే పెడతారు సుప్రభాత దర్శనం తర్వాత, అది వాళ్ళంతా పొట్టు ఉన్నదే వాడతారు. పొట్టు నానబెట్టి కొంత పొట్టు తీస్తారు. కానీ పొట్టు ఉన్నదే నానబెడితే వచ్చే లక్షణం వేరు. బయట మామూలుగా మొత్తం పొట్టు తీసి అమ్ముతారు కదా, అలాంటివి తీసుకొస్తే అది నానితే ఆ గ్రెయిన్ సైజ్ చూస్తే రెండింటికి చాలా తేడా ఉంటుంది. సో అయితే మనం రైతుల దగ్గర కానీ సరైన ఆర్గానిక్ సోర్స్లో కొనుక్కునే ఈ పప్పులకి స్విగ్గీలోనో ఇన్స్టామార్ట్లోనో మనకి దీనిలో ఆర్డర్ పెట్టే సూపర్ మార్కెట్ పప్పుకి చాలా తేడా ఉందంటారు. అయితే చాలా తేడా ఉందండి. రైతు దగ్గర హోల్ గ్రెయిన్ దొరుకుతుంది ఎప్పటికీ. రైతు కూడా మొత్తము గ్రెయిన్స్ అమ్ముకుంటే ఆయనకు ఆదాయం ఉండదు, కొంత నిలవ పెట్టుకోవచ్చు గ్రెయిన్స్. వాడిని పప్పుగా అంటే పొట్టు ఉన్న మినపప్పుగా, పొట్టు పెసరపప్పుగా చేస్తే వారికి కొంత ఆదాయం, అలాగే వారు నలుగురికి మంచి ఆహారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ పొట్టు రూపంలో ఉన్న తీసుకోవడానికి అవగాహన పెంచుకోవాలి అందరూ. అవును, అది చాలా ఇంపార్టెంట్. అందుకే వాళ్ళ పప్పులన్నింటినీ డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఇవి కూడా మనకి ఎక్కువగా ఏదో అలసందలు వడలు చేస్తారు, బాగుంటుందండి. కూరల్లో కూడా వండుకోవచ్చు, కానీ ఎక్కువగా ఎక్కువ మంది ఇష్టపడతారు. ఇది కూడా నానబెట్టేసి అదే అల్లం పచ్చిమిరపకాయలు అన్నీ వేసి చక్కగా వడలు అలా చేసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటుంది, రొట్టెగా కూడా చేసుకోవచ్చు. ఇది కాకుండా వీటిలో ఏమి పొట్టు అని అంటూ ఆప్షన్స్ ఉండవు కదండి. అంటే టెక్స్చర్ పల్చగా ఉంటుంది, త్వరగా ఉడికిపోతుంది, అది సమస్య కాదు. మినుముల దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి తీయడానికి అలవాటు పడ్డారు. కందుల మీద పొట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి తీయడానికి అలవాటు పడ్డారు. అలాగే చిక్కుడు గింజలు ఇలా ఉంటాయని అసలు నాటు చిక్కుడులో ఇది ఒక రకము. ఇది ఒక రకం. అయితే పప్పు ఇలా ఉంటాయి. కూరగాయల్లో మనం ప్రోటీన్స్ ఉండవనుకుంటాం కదా, కూరగాయల్లో ప్రోటీన్స్ అంటే చిక్కుడు మరి ప్రోటీన్ సోర్స్ అన్నమాట. అవును. ఇది చక్కగా కూరలో తినచ్చు. కాకుండా ఈ గింజలు కూడా విడిగా పోషకాలు ఉంటాయండి. ఇప్పుడు మనకి రాయలసీమ తెలంగాణ కొన్ని చోట్ల అనుములు, అనపకాయలు అని అంటారు. ఇట్లా 4 గింజలే ఉంటాయి, అవన్నీ నాటువి. ఇప్పటికీ మంచి సోర్స్, ప్రోటీన్ సోర్స్ అవి. వీటితో పాటు మనకి చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్గా వాడేది శనగపప్పు చాలా మంది భయపడతారండి, అంటే గ్యాస్ వస్తుంది, అరగదు అని చెప్పి.
సో దీని గురించి ఏంటండి మీ చాలా మంది ఇప్పుడు తాలింపులకే పరిమితం చేసాం మనం పచ్చిశనగపప్పుని. అవును. పచ్చిశనగపప్పుతో కూరలు వండుకోవచ్చు మనం. అది కూరల కాంబినేషన్ వల్ల ఆ గ్యాస్ రాదు. ఇప్పుడు బీరకాయ శనగపప్పు నానబెట్టి దాన్ని కలుపుకుంటాం. బీరకాయ కావచ్చు, పొట్లకాయ కావచ్చు, ముఖ్యంగా పచ్చి బొప్పాయికాయ. పచ్చి బొప్పాయికాయ బాలింతలకు పెట్టేవాళ్ళు పూర్వం. సో పచ్చి బొప్పాయికాయ ఇది మంచి కాంబినేషన్. గ్యాస్ ఉంటే కూడా తగ్గిస్తుంది ఆ కాంబినేషన్. ఈ కాంబినేషన్ లేకపోవడమే సమస్య. తినే విధానంలో, వండుకునే విధానంలో మనం కొంత కోల్పోయాం పైనుంచి వచ్చిన నాలెడ్జ్. అలాగే కూరగాయ లేనప్పుడు ఇవన్నీ పప్పు కూరలే చేసుకుంటారు అన్ని అవును తాలింపు వేసుకుని. అవునవును. ఇప్పుడు కొందరు ఒక శనివారం నాడు కొందరు కూరగాయలు తినరు, లేకపోతే కట్టిపేరుతో కొయ్యరు. ఇలా చాతుర్మాసంలో మొదటి నెల పప్పు అంటే కూరగాయలు తినరు. అప్పుడు ఇట్లా కొబ్బరి, పచ్చిశనగపప్పు ఇట్లాంటి కొన్ని కూరలు ఉన్నాయి మనకి, వడపప్పు, ఇట్లాంటివన్నీ మన పోషకాలు తక్కువ శ్రమతో, తక్కువ ఎఫర్ట్స్తో, తక్కువ టైంలో అది అయిపోతుంది. అలాగే శనగపప్పు పచ్చడి కూడా చేస్తారు చాలా మంది. అవునండి, చాలా రుచిగా ఉంటుంది. అంటే వేయించి కాస్త దాంతోపాటు కందిపప్పుతో కూడా పచ్చడి చేస్తారు. ఇప్పుడు మనము ఇడ్లీ దోశలో చట్నీలు చేస్తూ ఉంటారు కదా, మరి వీటిలోంచి వచ్చినవే కదా, పల్లీలతో కావచ్చు, లేకపోతే పుట్నాల పప్పు, అంటే దీన్ని రోస్ట్ చేసింది. పుట్నాల పప్పు అసలు ఏంటండి? శనగల్ని రోస్ట్ చేస్తారు ఉప్పులో కానీ, లేకపోతే ఒక శాండ్ ఉంటుంది, రోస్ట్ చేస్తే అది పాపప్ అవుతుంది కదా. అంత లైట్గా ఎట్లా అయిపోతుంది, బరువుగా ఉంది కదా. అవును కదా, మరి పాపప్ అయినప్పుడు అంటే అది బాగా ఫ్రై అయినప్పుడు అందులో ఉన్న తేమ ఆవిరైపోయి అందులో ఇంకా ఆ డ్రై మ్యాటర్ ఉంటుంది. అవును, అది చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ప్రోటీన్ కంటెంట్ పెరిగినట్టు అందులో చాలా కూరలో కమ్మదనం ఇస్తుంది పుట్నాల పొడి కొంచెం జల్లుకుంటే. ఈ రోజు కూడా పుట్నాల్లో ఉన్న ప్రోటీన్స్ ఏ డ్రై ఫ్రూట్స్లో లేవు. నిజమా? పుట్నాలు బరువు చూడండి, దాన్ని చూస్తే దాంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్, డ్రై ఫ్రూట్స్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ చూస్తే పుట్నాల్లో ఎక్కువ ఉన్నది. పైగా దానిలో ఫ్యాట్ ఉంటుంది, ఇందులో ఉండదు. అవును కదా, అంతే కదండి. అవునవును. సో ఈ పప్పులన్నింటిలో శ్రేష్టమైనది ఏదండి? ఎందుకంటే పూర్వం నాకు చిన్నప్పుడు గుర్తు ఏంటంటే కొన్ని పప్పులు రాత్రిపూట వండరు. అవునండి, అవును. రాత్రి ఇప్పుడు కందిపప్పు పొద్దున చేసింది అసలు మిగిలిపోయే ప్రసక్తి ఉండదు. మిగిలితే కూడా కందిపప్పు రాత్రి తినకూడదు, పెసరపప్పే తినాలి, ఇలాంటివి రూల్స్ ఉండేవి. నిజమే అది? నిజమే అండి. అరిగించుకునే శక్తి సూర్యుడితో పాటు మనిషిలో ఉంటుంది, ప్రదీప్తం అవుతుంది. జఠరాగ్ని అంటాం కదా, అది పొద్దున ఉన్న శక్తి రాత్రికి సాయంత్రంకి తగ్గుతుంది. కాబట్టి అలాగే వయసుతో కూడా. కాబట్టి వీటిని కందిపప్పుని ముఖ్యంగా రాత్రిపూట అవాయిడ్ చేయాలి. పెసరపప్పు తినొచ్చు. అలాగే ఒకవేళ కందిపప్పు వండినప్పుడు వచ్చే నీరు ఉంటుంది కదా, కందికట్టు, అది సులువుగా జీర్ణం అవుతుంది. ఇంట్లో పేషెంట్స్ ఉన్నా, బాలింతలు ఉన్నా, పాలిచ్చే తల్లులున్నా, ఎదిగే పిల్లున్నా అది మంచిది కందికట్టు. సో ఆ రూపంలో తీసుకోవచ్చు. లేకపోతే కందిపప్పు తక్కువ వేసి రసం చేస్తారు, ఆ రసాన్ని తీసుకోవచ్చు రాత్రిపూట. మాంసకృతులతో కంపేర్ చేస్తే వీటిలో ఉండే పోషకాలు ఏంటండి అదనంగా? వీటిలో ప్రతి 100 గ్రాముల్లో, పప్పు ధాన్యాల్లో ప్రతి 100 గ్రాముల్లో సుమారుగా 20-25 గ్రాముల మధ్యలో ప్రోటీన్స్ ఉంటాయి. చికెన్, మటన్లో కూడా అంతే ఉంటాయి. అయితే 100 గ్రాముల చికెన్ ఎవరైనా తినగలరు, కానీ 100 గ్రాముల కందిపప్పు అందరూ తినలేరు. అవును, కాబట్టి తక్కువ తింటాం కాబట్టి. సో ఇప్పుడు చాలామంది నాన్ వెజ్ తీసుకోవడం కారణం ప్రోటీన్ సోర్స్ అని తీసుకుంటున్నారు. టేస్ట్ చాయిస్ ఒకటి అయితే ప్రోటీన్ నాన్ వెజ్లోనే వస్తుంది అనుకుంటారు, అది మటుకు అపోహ. రైట్. ప్రోటీన్ అనేది మనకు పప్పుల్లో వస్తుంది. అలాగే ఇప్పుడు సపోజ్ కంది పప్పుని మనం, ఒక మనిషి తినే పప్పు ఉందనుకోండి, ఒక క్వాంటిటీ ఒక 20-30 గ్రామ్స్ అది ఉడికితే వచ్చే అంత అవుతుంది. అంత పప్పు మామూలుగా తింటే గ్యాస్ పుడుతుంది, ఇలా భయం ఉంటుంది. సో దీన్ని కందిపొడి చేసుకోవచ్చు. కందిపొడి చేసుకొని నూనె వేసుకునో, నెయ్యి వేసుకునో తినొచ్చు. కొంత ఆ ప్రోటీన్ సోర్స్ వస్తుంది ఒక పూట. సో ఈ రూపంలో తినడం అనేది అవసరం. ఇప్పుడు వీటన్నిటిని బియ్యంతో కలిపి వండితే వాటి పోషకాలు మారిపోతాయా? మనకి డాక్టర్లు ఇప్పటికీ చెప్తారు, ఏమన్నా ఆరోగ్యం బాగోపోతే కిచిడీ తినమని చెప్తారు. పాత డాక్టర్లు అందరూ చెప్తారు కిచిడీ. మరి కిచిడీలో అయితే మరి పెసరపప్పే ఉంది, సులువుగా అరుగుతుంది, మంచి పోషకం. కాబట్టి కూరగాయలు, పప్పులు అంటే బియ్యం, ఈ మూడు కలిసిన సంపూర్ణ ఆహారం కిచిడీ అనమాట. కాబట్టి బియ్యంతో కలిస్తే తగ్గడం అనేది మన రిసిప్ట్స్ని మనం గమనిద్దాం. కిచిడీ ఉంది, కట్టె పొంగలి ఉంది, అందులో పెసరపప్పు ఉంది, చక్కెర పొంగల్ ఉంది, ఇవన్నీ సులువుగా అరిగాయి, బియ్యంతో కలిపారు. ఇప్పుడు బియ్యంలో కాంబినేషన్ కూడా 1:2 ఏదో కాంబినేషన్ చెప్తారు మన పప్పులకి, అది ఫాలో అయితే మంచిదే. అయితే బయట ఇడ్లీలు ఈరోజు ఏమైపోయినాయి అంటే రవ్వలే ఎక్కువ, 4% కార్బోహైడ్రేట్స్, 1% పప్పు ధాన్యాలు ఉండటం వల్ల ఈ కార్బోహైడ్రేట్స్ పెరగడం వల్ల అందుకు అది వస్తుంది తప్పితే, మనం ఇళ్లలో కానీ అంతా చేసుకున్నదైతే ఒకటి పప్పు వేస్తే 2 బియ్యం వేస్తాం, రవ్వ వేస్తాం. ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ మధ్య అంటే మనం చూస్తున్నాం, మీరు అన్నట్టుగా ఇడ్లీలు కూడా రంగు మారి బ్లాక్ కలర్ ఇడ్లీ, కొంచెం గ్రే కలర్లో రాతి రంగులో ఉండే ఇడ్లీలు కనిపిస్తున్నాయి. బహుశా అది పొట్టుపప్పు అయి ఉంటుంది. నేను అనుకుంటున్నా అది మిల్లెట్స్తో కొందరు చేస్తున్నారేమో, రవ్వలు కూడా కావచ్చు. అయితే అక్కడక్కడ నల్ల పుట్టు కనిపిస్తుంది. పుట్టు మినపప్పుతో చేయడం చాలా మంచి పని అండి. ఆ పుట్టు మినపప్పుతో గనక ఇడ్లీ చేస్తుంటే అది ఉత్తమమైనది. నిజంగా వాళ్ళకి అరిగే తీరు కానీ
అది బాగుంటుంది. ఇప్పుడు వాతం చేసే లక్షణం మినుములో సహజంగా ఉంది, అయితే పొట్టు ఉన్నప్పుడు అది తగ్గుతుంది కొంత. మొత్తం గుండు మినపప్పు పడితే ఆ లక్షణం ఎక్కువ అవుతుంది. ఈ పప్పుల్ని పొయ్యి మీద ఫుల్గా కుండలో ఉడికించడానికి, కుక్కర్లో విజిల్ పెట్టడానికి, ఇంకా దేనిలోనూ ఇన్స్టెంట్ కాదు వండే విధానం ఏంటి సురేంద్ర గారు? మంచి విధానం అయితే ఎప్పటికీ నానబెట్టి వండుకోవడమే అండి. ఆ వండడం కూడా కుండలో వండడం, మట్టిలో వండడం శ్రేష్టం ఎప్పటికీ. అయితే ఎవరి కంఫర్ట్ లెవెల్స్, అవైలబిలిటీ, సమయాలు వారిని బట్టి కస్టమైజ్ చేసుకుంటారు కాబట్టి కుండలో వండలేని వాళ్ళు ఇత్తడి గిన్నె అట్లీస్ట్ నెక్స్ట్ ఆప్షన్గా. సో కుండలో లేదంటే ఇత్తడి గిన్నెలో వండుకోవడం మంచిది. అయితే అది కూడా నీళ్ళలో ఉడకబెడితే ఓపెన్ అంటే కుక్కర్లో కాకుండా, ఇది బెస్ట్ మెథడ్ వండడానికి. వర్షాకాలంలో ఏ పప్పు తింటే ఉత్తమం? సో వర్షాకాలం అనే కంటే ఈ వర్షాకాలం బిగినింగ్లో ఇప్పుడు మనం ఈ పప్పు ధాన్యాలు చక్కగా తీసుకోవచ్చు. రేపు ఎప్పుడైతే చలికాలం అంటే వర్షాకాలం ఎండ్ అయిపోయి చలికాలం వస్తూ ఉంటుందో అప్పుడైతే ఈ పప్పు ధాన్యాలు కాలం ప్రకారం అప్పుడు తగ్గించుకోవాలి. ఒక్క నెల తగ్గించుకొని మళ్ళీ చలికాలం మొదలుతున్నప్పటి నుంచి మళ్ళీ తీసుకుంటాం. అంటే వర్షాకాలం ఎండింగ్లో అంటే మనకి దసరా, దీపావళి ఆ టైంలో అయితే పప్పు ధాన్యాలు ఎందుకు తగ్గించుకోవాలంటారు? అంటే ఆ కాలానికి తగ్గట్టుగా అరిగించుకునే శక్తి, దానివల్ల వచ్చే ప్రమాదాలు. అయితే చాతుర్మాస దీక్షలు కూడా చివరి నెల పప్పు ధాన్యాలు తీసుకోరు, అది ఆ సమయంలోనే వస్తుంది. అయితే మరి వింటర్లో మాత్రం మనకి పప్పు దినుసులు మంచిది అప్పుడు, ఎందుకంటే అరిగించుకుని శక్తి ఎక్కువ అవసరం పడుతుంది చలి వల్ల, అంతేనా? సో అయితే ఇవి పప్పుల గురించి మాట్లాడాము. ఇవి కాకుండా మనకి ఉత్తమమైన పోషకాలు ఇప్పుడు అన్నీ కూడా పొళ్ళల్లో కల్తీలు, పసుపులో కల్తీ, కారంలో కల్తీ అంటున్నాం. ఉత్తమంగా మనం ఎలా దాన్ని కేర్ తీసుకోవచ్చు సురేంద్ర గారు? సో ఇళ్ళ వరకు ఎలా చేసుకోవచ్చు అంటే అండి, ఈ మినుములు కానీ, పెసర్లు కానీ, కందులు కానీ రైతుల దగ్గర చక్కగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే నిల్వ ఉంటాయి, గింజలు నిల్వ ఉంటాయి. దాన్ని మిల్లింగ్ చేసిన తర్వాత వచ్చే పప్పులు నిల్వ ఉండవు. అది కాబట్టి ఒక పద్ధతి ఏంటంటే, మనం వాళ్ళ దగ్గర బల్క్లో 20 కిలోలో 50 కిలోలో ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు కొనుక్కొని మూటలుగా కట్టుకొని బూడిద కలుపుకొని నిల్వ పెట్టుకోవచ్చు, లేకపోతే కుండలో పెట్టుకొని నిల్వ పెట్టుకోవచ్చు. దీనివల్ల అవసరం మేర వాళ్ళు తీసుకుంటారు, మిల్లింగ్ చేసుకుంటారు, లేకపోతే ఇసురాయితో చక్కగా వాళ్ళు తీసుకుంటారు. అవసరం మేర వాళ్ళు అలా తీసుకోవడం వల్ల ఇవన్నీ తప్పించుకోవచ్చు. పొట్టున్న పప్పు దొరుకుతుంది, ఏమి కెమికల్స్ లేని పప్పులు దొరుకుతాయి. ఈ పప్పుల విషయంలో ఏం జరుగుతుందంటే, పండించినప్పుడు వచ్చే కెమికల్స్ కంటే దాన్ని నిల్వ పెడతానికి, దాన్ని అయితే ఎలిగెంట్గా చేయడానికి, ఆకర్షణగా చేయడానికి కలిపేవి ఎక్కువ ఉన్నాయి. బాగా గోల్డెన్ కలర్లో కందిపప్పు కనిపిస్తే అమాంతం మనం వెళ్ళి కొనేస్తాం. అవునవును. ఆ గోల్డెన్ కలర్ రావడానికి కలుపుతారు. అసలు దాని సహజమైన రంగు అయితే అది కాదు కదా. అయితే అలా దానికి ఏవో ద్రవాలు నిల్వ ఉండడానికి, కొన్ని నూనెలు లేదా నూనెలు లాంటివి ఆకర్షణగా కనిపించడానికి లేదా నిల్వ ఉండడానికి ఈ కలిగే ప్రాక్టీస్ ఉన్నది. కాబట్టి మనము హోల్ గ్రెయిన్స్ కొనుక్కొని నిల్వ పెట్టుకొని అవసరం మేర వాడుకోవడం బెస్ట్ మెథడ్, ఇవన్నీ అవాయిడ్ చేయడానికి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈజీగా అరిగే పదార్థాలు పెట్టాలంటారు. అవునండి. పప్పు దినుసులు వాళ్ళు తినొచ్చు అంటారా? ఇవాళ రోజులు అసలు ఎవరికి ఏ రూల్స్ లేవు. అవునండి. 70 ఏళ్ళు వచ్చినా కూడా ముసలోళ్ళు అంటే కోపం వస్తుంది చాలా మందికి. సో మనం అంటాం, పెద్ద వయసు పెరిగా కూడా వాళ్ళు చిన్నపిల్లలాగా అంటారు కదా, మానసికంగా కావచ్చు, కేర్ కోరుకోవడంలో కావచ్చు, అరుగుదలలో కావచ్చు. అదే దాన్ని అప్లై చేయొచ్చు. మనం సెరిలాక్ అని ఇప్పుడు వాడుతున్నాం, పూర్వం గుజ్జన గూడని ఇలాంటివి ఉండే. అంటే పెసరపప్పుని ఏపి రవ్వ చేసేవాళ్ళు, బియ్యాన్ని ఏపి రవ్వ చేసేవాళ్ళు, దాన్ని ఉడికిపించి అన్నప్రసాదం అయినప్పుడు పెట్టేవాళ్ళు. సో ఎవరికైతే అరుగుదల సమస్య ఉందో వాళ్ళు దీన్ని ఖచ్చితంగా పెసరపప్పుని ఇలాగే ఫ్రై చేసి వాడుకోవచ్చు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నప్పుడు పప్పులను ఉడకబెడతాం, ఉడకబెట్టినప్పుడు వచ్చే నీరు వారికిస్తాము, పప్పుని యంగ్స్టర్స్ తినొచ్చు. సో ఈ విధంగా కూడా ప్రోటీన్స్ని వాళ్ళు పొందొచ్చు. చంటి పిల్లలకి అన్నప్రాసన అయ్యాక ఎప్పుడు పప్పు పెట్టచ్చు? వారికి అన్నప్రాసన అయిన తర్వాత మనం ఇందాక అనుకున్న 1:2 రేషియోలో అలా పెసరపప్పుని మటుకు ముందుగా అలవాటు చేయాలి. ఒక 3-4 నెలల తర్వాత తదుపరి కందిపప్పు. సో 7 నెలల 8 నెలల నుంచి అది ఇచ్చుకోవచ్చు. రైతులకు ఏ విధమైన అంటే పప్పులు పండించడం వల్ల ఏ విధంగా ఆర్థికంగా వాళ్ళు లాభపడుతున్నారండి? ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది అసలు పప్పులు పండించే వాళ్ళు? ఇది ఇప్పుడున్న పరిస్థితి చూస్తే కొంత బాధాకరమే. ముఖ్యంగా మనకి ఉన్న పప్పు ధాన్యాలు కుచించుకుపోయి అందరూ ఎక్కువగా అంటే ఆహారంలో, కూరల్లో కందిపప్పు వాడటం అనేది ఒక అలవాటు అయిపోయింది. పైగా ఈ కందిపప్పు మన అవసరాలకి మన దేశంలో అన్నీ పండుతాయి, కానీ బాధాకరం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకొని వాడుతున్నాం. ఇంత డైవర్సిటీ, ఇంత జీవ వైవిధ్యం, ఇన్ని రకాలు ఉన్నాయి మన దేశంలో. అయితే మనం కందిపప్పుని ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాం. అయితే ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు వారంలో 2-3 అన్న కొన్ని మార్చుకొని వాడటం వల్ల రైతులకు, స్థానికంగా అవి పండించే రైతులకు ఆదాయం వెళ్తుంది, మన అలవాట్లు, మన ఆరోగ్యానికి కావాల్సిన కంట్రిబ్యూషన్ జరుగుతుంది. కాబట్టి పప్పుల్లో ఉన్న డైవర్సిటీని అందరూ తెలుసుకొని వాటిని తగుమేర వాడితే బాగుంటుంది. తప్పకుండా. ఐ థింక్ ఇవాళ నుంచి మీరు 5-6 రకాల పప్పులు చూపించారు. రోజుకు ఒకటి చొప్పున తిన్నా కూడా చాలా మంచిది. ఖచ్చితంగా అండి. అలాగే మనం కూరలోనే కాదు, దాన్ని ఇప్పుడు
పొడి చేసుకొని దాన్ని తినవచ్చు. అలాగే టిఫిన్లో తింటున్నారు కొందరు, టిఫిన్లో తినవచ్చు, నానబెట్టుకొని పచ్చివే తినవచ్చు. అంటే ఈ రూపాలు రకరకాలుగా రోజు పప్పే అనిపించకుండా పిల్లలకు బోరు కొట్టకుండా అవును. పొద్దునో మధ్యాహ్నం సాయంత్రం ఏదో చోట వీటిని ఇంక్లూడ్ చేసుకొని చక్కగా తినొచ్చు. అంటే సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఉమ్. స్నాక్ ఏంటంటే ఇప్పుడు ఈ కుర్కురేలు అవి ఇవి పెట్టకుండా ఆ, శనగలు, అవునండి. మెడ్రాస్లో ఉండేది ఆ కల్చర్, సుండల్ అని ఇస్తారు. ఉమ్. అంటే ఇప్పుడు ఐ థింక్ మళ్ళీ మళ్ళీ కొందరు గుర్తిస్తున్నారు కొందరు దాన్ని. గుర్తిస్తున్నారు, అంటే పాత పద్ధతులు అవును, బాగున్నాయి. కొద్దిసార్లు చూస్తే బస్ స్టాండ్లో బఠానీలు, శనగలు, ఉప్పు శనగలు ఇలాంటివి మళ్ళీ దొరుకుతున్నాయి ప్యాక్లో. అవును అవును, చాలా బాగున్నాయండి. వీటన్నిటిని అసలు పప్పు దినుసులే చాలా గొప్పవి. సరిగ్గా రైతుల దగ్గర కొనుగోలు చేసిన సేవ్ లాంటి అంటే సంస్థల దగ్గర కొనుగోలు చేస్తే మరింతగా స్వచ్ఛమైన రూపంలో దొరుకుతాయి మనకి. నిజంగానే మీరు అన్నట్టు అట్రాక్టివ్గా కనిపించడం ఒక ఎత్తు అయితే, ఇవి చిన్నగా ఉన్నాయి చూడండి గింజలు, చాలా కానీ పోషకాలు మాత్రం వీటిలోనే ఉంటాయి పోషకాలు అంటారు. పోషకాలు పప్పిస్తాం ఒకటైతే అండి. ఆర్థిక అవసరం మన దేశంలో రైతులు పంట పండిస్తారు కదా, అవును. ఒకసారి పప్పు ధాన్యాలు వేస్తే ఆ మట్టిలో ఆ మొక్కల మీద ఉండే సూక్ష్మజీవులు కొన్ని నత్రజని అందిస్తాయి కదా. ఈ విధంగా ఆ పంటకి తదుపరి పంటకు కూడా ఈ నత్రజని డిమాండ్ తగ్గుతుంది. అంటే యూరియా లాంటివి కొందరు వేస్తారు, వాటి డిమాండ్ తగ్గుతుంది. మొక్కకు కావాల్సిన పోషకాలు సహజంగానే సూక్ష్మజీవులే తయారు చేసుకుంటాయి ఈ పప్పు ధాన్యం. కాబట్టి ఒక పంట కంపల్సరీ ఇది వేయాలి. తప్పకుండానండి. అప్పుడప్పుడు మినపప్పులో చేదు వస్తుందండి. ఇప్పుడు ఇది తిన్నాను, చాలా బాగుంది. మినపప్పులో చిన్న చేదు లాంటిది ఎందుకు ఉంటుంది అంటారు? అది నాకు తెలిసి ఆ పండించే తీరు వల్ల, లేకపోతే దాని మీద కలిపిన జల్లిన వల్ల ఆ చేదు అయి ఉండొచ్చు. అవును. ఇప్పుడు బాగా హెర్బిసైడ్స్ వినియోగం బాగా పెరిగిపోయింది విచ్చలవిడిగా. అంటే హెర్బిసైడ్స్ అంటే కలుపు మందులు అంటాం కదా, వీటిని ఇప్పుడు మినప పంటలో మినుము తప్ప వేరేది ఏది పెరిగినా చనిపోవాలి. సో ఈ మినుముల మీద అది బాగా జరుగుతుంది. మినుముల మీద ఎక్కువ జాగ్రత్త పడాలి. అసలు తేమ మీద బతికేస్తాయి. అయితే ప్రాబ్లం కలుపు అనమాట. ఈ కలుపు కోసం అది కొట్టేసే పరిస్థితి వచ్చింది. అయితే దీన్ని కూడా లైన్ ఆర్గనైజ్డ్గా ఒక లైన్లో ఇప్పుడు జల్లేసే పద్ధతి అనమాట. జల్లేస్తే అనీవెన్గా పడతాయి, బాగా పెరుగుతాయి, పంట వస్తుంది, బాగానే ఉంది. కలుపు వస్తే చంపేయడానికి హెర్బిసైడ్ వేస్తున్నారు. ఇలా కాకుండా ఒక లైన్ సోయింగ్ చేసుకొని దాన్ని ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కలుపు అట్లీస్ట్ మొదటి 30 రోజుల్లో కలుపు తీసేస్తే తర్వాత కలుపు రాదు. ఆ విధంగా హెర్బిసైడ్ వాడే పరిస్థితి తగ్గుతుంది. కాబట్టి ఇది గమనించుకొని రైతు స్థాయిలోనే అది కంట్రోల్ చేస్తే బాగుంటుంది. కానీ మీరు అన్నట్టుగా వీటిని ఉత్తమంగా వండే పద్ధతి నానబెట్టుకుని ఆ నీళ్లు పారబోయాలి. అవునండి. వీలైతే ఓపెన్ పొయ్యి మీద వండుకుంటే ఉత్తమం. ఆ నొరగొస్తే అప్పుడు తీసి పడేయచ్చు. అవునండి, అవకాశం ఉంటుంది బయట వండినప్పుడు. అదే కుక్కర్లో అంటే మనకు అవకాశం ఉండదు. అది చాలా బాగుంది సురేంద్ర గారు. మీరు ఎంత జ్ఞానాన్ని పంచుతున్నారు. అంటే మీరు తెలుసుకున్న విషయాలు, మీరు స్వయంగా రైతు అవ్వడం, అలాగే ఆర్గానిక్ అంటే మీకు స్వచ్ఛమైన పదార్థాలు ఎక్కడి నుంచి సేకరించాలో మీకు తెలుసు. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఐ థింక్ సుమన్ టీవీ ప్రేక్షకులు సంప్రదిస్తారు. ఏమన్నా వాళ్ళు ఇలాంటి పదార్థాలు తెప్పించుకోవాలన్నా కూడా. ఇంకా పాలు పెరుగులో కూడా మనకి ఈ మధ్యకాలంలో 2 రకాల ఇవి వస్తున్నాయి, ఆవు పాలు, గేదె పాలు. ఏది బెటర్ అండి? సో నన్ను అడిగితే ఆవు పాలు చాలా మంచివి. ఆవు పాలలో ఉన్న ఒక ఫ్యాట్ పర్సంటేజ్ని మనం గమనిస్తే 4% ఫ్యాట్ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. తల్లిపాలు, మనిషి తల్లిపాలలో ఉండే ఫ్యాట్ కూడా అంతే. అంటే మనం డైజెస్ట్ చేసుకోవడానికి ఒక సులువైనది ఈ ఆవు పాలు. సాత్వికమైన ఆలోచన రావడానికి చాలా సులువైనది ఆవు పాలు అనమాట. గేదె పాలు కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టుగా శారీరక శ్రమ చేయాలి. అంటే బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు, వస్తాదులు అది తాగడానికి అర్హులు, అంత పని చేస్తారు కాబట్టి బాడీ బిల్డ్ చేయడానికి వాళ్ళకి అది అర్హత ఉంది, చక్కగా తాగు. నెయ్యి కూడా అంతేనండి? ఆవు నెయ్యి గేదె నెయ్యిలో తేడా ఉంటుందా? ఉంటుందండి. ఆవు నెయ్యి కూడా మీకు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి వెళ్ళి అక్కడ దాన్ని కావలసిన పోషకాలను అందించడంలో, మెదడుని చురుకుగా ఉంచడంలో, సాత్వికమైన ఆలోచనలు ఇవ్వడంలో ఆవు నెయ్యి ఉత్తమమైంది. ఆవు నెయ్యి రోజుకి ఎంత తినచ్చు అంటారు? ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు, మామూలుగా అడల్ట్స్ ఒక 25 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. అన్నంలో వేసుకున్నా, కూరలో వేసుకున్నా అదే 2 స్పూన్లు. 25 గ్రాములు అంటే బహుశా ఇంత 5 స్పూన్లు అంటే అంత వస్తుంది. ఈ కప్పులో చూసుకుంటే మనకి సింపుల్గా అంటే ఇప్పుడు కూరకి తాలింపు పెడతామండి, పప్పు తాలింపు పెట్టాలి, ఆవు నెయ్యితో పెట్టుకుంటే అయిపోద్ది. అంతే. ఆవు నెయ్యి కంటే ఇంకా గొప్పది వెన్న అండి. ఆవు వెన్న, ఏదైనా వెన్న అనేది చాలా గొప్పది. ఆ వెన్న ఎలాంటిదంటే పెరుగు, ఇంట్లో పాలు పెరుగు అవ్వాలి, ఆ పెరుగుని చిలికితే వచ్చే వెన్న ఉంది కదా, ఇది అన్నిటికంటే ఉత్తమమైంది. ఇప్పుడు అంతా కల్తీ పన్నీర్లు వింటున్నాం, దానికి ప్రత్యామ్నాయం ఏంటి? మీరు ఎప్పుడు అంటూ ఉంటారు ఒక మాట. పనీర్కి ప్రత్యామ్నాయంగా కొందరికి పనీర్ పచ్చి పాలది, అంటే పాలని అది బ్రేక్ చేసేయడం వల్ల వచ్చేది పనీర్. అయితే పాలను ఆర్గనైజ్డ్గా కొన్ని సూక్ష్మజీవులు, ఒకే రకమైన సూక్ష్మజీవులు పెట్టి చేస్తే వచ్చేది పెరుగు అనమాట. పెరుగు సాఫ్ట్గా ఉంది, పనీర్ గట్టిగా ఉంది, అందులో వాటర్ తీసేసాం. ఇదే పెరుగుని మనం హ్యాంగ్ చేస్తే, హంకడ్ అంటాం, లేకపోతే ముద్ద పెరుగు, ఒక బట్టలో వేసి పెడితే, మస్లిన్ క్లాత్ అలా ఫిల్టర్ క్లాత్లు ఉంటాయి, అందులో వేసి ఒక 1/2 అవర్ పెడితే వాటర్ కిందకు వచ్చేస్తుంది.
సో ఈ పెరుగు చాలా మంచిది. ఏం చేయొచ్చు దాన్ని? ఈ పెరుగుని మనం చక్కగా ఏదైనా ఫ్రూట్ పల్ప్ కలుపుకొని తినడం ఒక పద్ధతి. దీన్ని శ్రీఖండ్ అంటారు సింపుల్గా. లేదా మనం లస్సీ ఇలా చేస్తాం కదా, అందులో 2 స్పూన్లు వేసుకోవచ్చు. లేదా ఇది కాకుండా కొన్ని కూరలు వండుతాం పూర్వము, పొట్లకాయ కానీ లేకపోతే బీరకాయ కానీ కొన్ని గ్రేవీ కర్రీస్ వండుతాం, వాటిలో దీన్ని వేసుకోవచ్చు. బాగుంటుంది రుచిగా. చక్కగా సింపుల్గా బెల్లం కలుపుకొని తినొచ్చు. అది సింపుల్ ప్రోటీన్, ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ ఉంటుంది. అండ్ మనకి కల్తీ పన్నీర్లు ఈ గొడవలు లేకుండా హ్యాపీగా సింపుల్గా అయిపోతుందని. అరుగుతుంది కూడా, పన్నీర్ అరుగుద్దో లేదు కానీ ఇది బాగా అరుగుతుంది ఈజీగా. ఇప్పుడు చాలా మందికి రోజుకి మినిమం 50 grams ఆఫ్ ప్రోటీన్ కావాలంటున్నారు. ఈ హంకాడ్ ఒక సింపుల్గా ఒక 150 grams తీసుకుంటే 15 grams అందులో సింపుల్ ప్రోటీన్ ఒక మీల్లో వచ్చేస్తుంది. అది చాలా బాగుంది సురేంద్ర గారు. సహజ సిద్ధమైన ప్రకృతి అనుకూలమైన విధానాల్లో పండించినవి తినడమే చాలా ఉత్తమం అని మీరు పదే పదే చాటి చెప్తున్నారు. సో ఈ వర్షాకాలానికి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ సూచనలు చెప్పండి. వర్షాకాలంలో వచ్చే చిన్న చిన్న జలుబు దగ్గులు ఇలాంటివి ఉంటాయి కదా, దాన్ని సులువుగా ఇంట్లో అందరూ చేసుకోగలిగింది చాలా సులువైనది మన దగ్గర ఉంది కరక్కాయ. కరక్కాయని సాండ్రాయి మీద అరగదీసేసి దాన్ని ఇంట్లో తేనె ఉంటే తేనె లేదంటే బెల్లం పాకం, దాన్ని బుగ్గన పెట్టుకోవాలి. సో ఇది జలుబు దగ్గు కఫ ప్రకోపం అంటాం కదా, అది రాకుండా సులువుగా ఆపుతుంది. లేదా గోరువెచ్చటి నీళ్ళలో దాన్ని తీసుకొని మింగకుండా కాసేపు ఇట్లా ఉంచుకొని మింగితే సులువుగా, అంటే ఈ వర్షాలకు వచ్చేది జలుబు దగ్గులు ఇలాంటివి కదా, దాన్ని ఉపశమనం కలిగిస్తుంది. లేదా ఇంట్లో సొంటి చేసుకుంటారు చాలామంది, సొంటే తేనె కలుపుకుని తిన్నా అది ప్రభావం బాగుంటుంది. సొంటి పొడి కూడా బాగుంటుందండి అన్నంలోకి. సొంటిని తేనెతో కలిపితే కఫం ప్రభావం తగ్గిస్తుంది. అదే సొంటిని నెయ్యితో, ఆవు నెయ్యితో కలిపితే పిత్త సమస్యలు తగ్గిస్తుంది. ఓహో, ఆ విధంగా. విచిత్రం కదండి, అంటే అల్లానికో లక్షణం ఉంటుంది, బట్ ఆ సొంటిగా మారితే లక్షణం మారిపోతుంది. మళ్ళీ దాని కాంబినేషన్తో ఇంకోటి. అది చాలా బాగుందండి. ఇవన్నీ తెలుసుకోవడం మన సంపద, మన దేశంలో ఉండే సంపద, తరతరాలు వారసత్వంగా వస్తుందండి. ఇది అమ్మమ్మల నాన్నమ్మల నుంచి మనకు వచ్చినదే ఇది. మళ్ళీ అది తర్వాత తరాలకు తెలియాలి. చాలా బాగుంది సురేంద్ర గారు. మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. వివిధ అంశాలపై, ఆరోగ్య సూత్రాలపై, ఆహార వ్యవహారాలపై మీరు తప్పకుండా మా సుమన్ టీవీ ప్రేక్షకులకి బోల్డ్ విషయాలు చెప్పాలి. ఖచ్చితంగా అండి. చక్కటి అవకాశం. ధన్యవాదాలండి. మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి.